పార్లమెంటు వర్షాకాల రెండో రోజు సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. రెండో రోజు కూడా ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆపరేషన్ సింధు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేయడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. हरीश चंद मीणा माननीय मंत्री जी सभा पटल पर रखा गया है। माननीय अध्यक्ष महोदय, मेरी प्रार्थना है, आज क्वेश्चन आवर किसानों का है। 11 सवाल 20 में से ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే లోక్సభలో రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చలకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. प्रश्नकाल पर देश के किसानों के मुद्दों पर चर्चा होनी है, उनके आपदा संकट पर चर्चा होनी है। आप प्रश्नकाल नहीं चलने देना चाहते, आप किसानों के मुद्दों पर चर्चा नहीं करना चाहते, आप हंगामा करने तख्तियां लेकर आएंगे। ये सदन की परंपराओं के अनुरूप नहीं है। मेरा आप सबसे आग्रह है, अपनी अपनी सीट पर जाएं, बैठें और किसानों के महत्वपूर्ण मुद्दों पर चर्चा करें, ताकि हम देश के किसान के कल्याण के विषय पर व्यापक चर्चा सदन में कर सकें। माननीय सदस्यगण, ये सदन चर्चा संवाद के लिए, नारेबाजी के लिए नहीं है। మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయింది. బీహార్ ఎన్నికల జాబితా సవరణ అంశం ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी शहरों गाँव का हो, इसके लिए रूरल लागू किए। मैं आपके माध्यम से जनता का ध्यान श्यामा प्रसाद मुखर्जी रूरल मिशन की ओर आकृष्ट करना चाहता हूँ। इस योजना का उद्देश्य ग्रामीण क्षेत्रों में शहरी सुविधा से युक्त बनाना है। मेरे महसाना जिले में केवल एक क्लस्टर रूरल के अंदर में बैठना भी स्वीकृत किया नेटवर्क। అటు లోక్సభలోనూ విపక్ష సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, ప్లకార్డులు ప్రదర్శించారు. సభ మర్యాదలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ జగదాంబికా పాల్ పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో లోక్సభ సైతం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.